హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ మొక్కల దగ్గరికి సాయంత్రం వచ్చానండి. ఇందాకే వచ్చాను. మొక్కలకన్నీ కూడా వాటర్ వేశాను. ఒక చిన్ని వ్లాగ్ తీశాను. ఉదయం పూట ఎక్కువగా వచ్చి వాటర్ వేసేసి వెళ్తూ ఉంటాను. అలాగే మొక్కలు మీకు చూపిస్తూ ఉంటాను కదా! కాకపోతే నిన్న కుదరలేదండి. ఫంక్షన్ నుండి వెళ్ళామన్నమాట. అందుకు ఇవాళ వచ్చాను. ఇవాళ కూడా ఉదయం కుదరక సాయంత్రం వచ్చాము ఇక్కడ కొత్తింటి దగ్గరికి. ఇంక మొక్కలన్నీ కూడా ఒకరోజు లేట్ అవ్వడంతో పాటు కొంచెం వడలిపోయినట్లు అనిపించాయి. వాటర్ వేయగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోయాయండి. ఇవన్నీ మొగ్గలొస్తూ ఉన్నాయి. దొందర మల్లె అంటారు కదా, పొడుగు మల్లి. అవైతే బాగా చిన్న మొక్కకే ఒక 3 ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయండి. ఇక్కడ బొండు మల్లి కూడా రౌండ్ వెరైటీ వస్తూ ఉన్నాయి మొగ్గలు. మందారాలు అయితే ఒక 2 పూసినట్లు ఉన్నాయండి. నిన్న రాలేదు కదా ఇక్కడికి. 3 డేస్ అయిందనమాట. అందుకే అవి 2 పూసి ఇంకా వాడిపోయాయి. ఇంకా మొగ్గలు చాలానే ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ అందులో తీసేసి ఆ బిన్లోకి వేసాను. కంపోస్ట్ లాగా మారుతుంది. మళ్ళీ పక్కకు ఎందుకు వేయడం అని చెప్పేసి ఫ్లవర్స్. గులాబీ అయితే ఒకటి పూసిందండి. ఆల్రెడీ నేను 2 డేస్ అయింది అనుకుంటున్నాను అది పూసి. ఇక్కడ మొగ్గలన్నీ వచ్చాయి. చాలా హెల్దీగా వస్తుందండి ఈ గులాబీ మొక్క మటుకు. ఎనీ టైం ఒక ఫ్లవర్ అన్నా ఉంటుంది మొక్కకి. ఇంకా మందారాలు, ఇంకొక రకం మందారాలు కూడా మొక్కలు బాగానే వస్తున్నాయి. ఇంకా మొగ్గలు రాలేదు. ఇది వచ్చేసి చింత మొక్క అండి. చిగుసు అయితే చాలా బాగా వచ్చింది. నేను అది తీయలేదు, తీయాలి మళ్ళీ మండే వచ్చినప్పుడు. ఇక్కడ వచ్చేసి మెంతి కూర, అలాగే కాకర, బీర, చిక్కుడు మలిచిందండి. విత్తనాలు పెట్టాను కదా నేను చాలా రోజుల కిందటే వీడియో చూపించాను. ఒక 10 డేస్ అలా ఉంటుంది. చక్కగా వచ్చేసాయి. ధనియాలు కూడా చల్లాను, అవి కూడా వచ్చేసాయి మొలకలు. ఇంక ఇక్కడ చామంతి అయితే అసలు సూపర్గా, అంటే మొగ్గలు బాగా వస్తుందండి. చాలా హెల్దీగా వస్తుంది. వైట్ చామంతి మొక్క ఇది వచ్చేసి చాలా గ్రీన్గా, గుబురుగా, చాలా హెల్దీగా వస్తుంది. ఇక్కడ పింక్ కనకాంబరాలు ఉన్నాయి, అలాగే బిల్ల గన్నేరు ఫ్లవర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి. ఇంకా ఆరెంజ్ కలర్ కనకాంబరాలు కూడా ఉన్నాయి. ఇవండి ఇంకా మొక్కలైతే. ఇలా వాటర్ వేయగానే కాసేపు మీతో అలా మొక్కలు చూపిస్తూ మాట్లాడాలనిపించింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.